శనార్థులందరికీ ఉన్న ముచ్చటేంది అనేది మాట్లాడనికే నేను ఈరోజు మీ దగ్గరకు వచ్చిన. ఈ మధ్య కాలంలో మన దేశంలో 2 ఆపరేషన్ల గురించి బాగా వినబడుతుంది. ఇంతక 2 ఆపరేషన్లు ఏంటిది, మరి ఆ 2 ఆపరేషన్ల మధ్య మనము గమనించవలసిన తేడాలేంటివి, ఆ తేడాల్ని గమనించిన తర్వాత వాటిని మన రాజకీయాలకు ఎట్లా అన్వయించుకోవాలి అన్నదంతా కూడా ఈ వీడియోలో నేను మీకు చెప్పడానికి ఇట్లా వచ్చిన. ముఖ్యంగా 2 ఆపరేషన్స్ ఏంటివి అంటే, ఒకటేమో సంవత్సరన్నర కాలంగా నడుస్తున్నటువంటి ఆపరేషన్ కగారు, ఇంకొక ఆపరేషన్ ఏంటిదయ్యా అంటే గత నెలలో గత కూడా కాదు మే నెలలోనే ప్రారంభమైనటువంటి ఆపరేషన్ సింధూర్ గురించి మనం మాట్లాడుకోవాలి. ఆపరేషన్ కగార్కు ఆపరేషన్ సింధూర్కి సంబంధం ఏంది? అసలు ఆపరేషన్ కగార్ అన్నది మావోయిస్ట్ రహిత భారత్ను నిర్మించడానికి, ఆపరేషన్ సింధూర్ ఏమో ఉగ్రవాదుల మీద మనం చర్యలు తీసుకోవడానికి, ఉగ్రవాదుల మీద మనం ప్రతిదాడి చేయడానికి కదా, పగ తీర్చుకోవడానికి కదా. మరి ఆపరేషన్ సింధూర్ ఇంకా ఆపరేషన్ కగార్ల గురించి మనం ఎందుకు పోల్చుకొని చూసుకోవాలి అన్న డౌట్ మీకు వస్తుండొచ్చు. మిత్రులారా, ఒకటే విషయం, రాజకీయాలు చాలా రకాలుగా మనల్ని ప్రభావితం చేయాలని చూస్తాయి. ప్రతి మనిషి కూడా రోజువారీ జీవితంలో తమ దేశంలో ఏం నడుస్తుందో అన్నది తెలుసుకోవాలి. ఎందుకంటే నేనేం రాజకీయాలలో లేను కాబట్టి రాజకీయంగా ఏం నడుస్తుంది, దేశంలో ఏం నడుస్తుందో తెలుసుకొని నేనేం చేయాలి, అది ఏ రకంగా కూడా నా జీవితంలో ఫరక్ తీసుకురాదు అని చెప్పేసి మనం అనుకుంటాం. కానీ ఖచ్చితంగా మనం రాజకీయాల్లో ఉన్నా లేకపోయినా ఒక పౌరుడిగా, ఈ దేశంలో నివసిస్తున్నటువంటి పౌరుడిగా కనీస అవగాహన అనేది మన రాజకీయాల మీద లేకపోతే చాలా కష్టమవుతుంది. ఎందుకంటే మనందరి జీవితాలు కూడా రాజకీయ నాయకుల చేతుల్లో మనం ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి పెట్టి వాళ్ళని ఎన్నుకుంటున్నాం. మరి మనం ఎన్నుకున్నటువంటి వ్యక్తులు ఎట్లాంటి పరిపాలన సాగిస్తున్నారు అని చెప్పేసి మనం తెలుసుకోవాలనా లేదా, వాళ్ళ మీద ఒక నజర్ వేయాలి కదా. అందులో భాగంగానే ఆపరేషన్ కగార్ గురించి ముందు చెప్తా 2 ముచ్చట్లు. మన భారతదేశ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఏమన్నాడంటే 2026 కల్లా భారతదేశాన్ని మావోయిస్టు రహిత భారతదేశంగా నిర్మిస్తా, సో దేశంలో ఒక్క మావోయిస్టు కూడా ఉండకుండా చేస్తా, వాళ్ళని అంతం పట్టిస్తా అని చెప్పేసి ఒక టైం లైన్ ఇచ్చిండు. అందుకు దానికి ఒక పేరు పెట్టిండు, ఏంటంటే ఆపరేషన్ కగార్ అని, అంటే చివరి యుద్ధము అని చెప్పేసి. అయితే ఈ చివరి యుద్ధం ఎవరి మీద అన్నది కూడా మనం మాట్లాడుకుందాం, అది కొంచెం పక్కకు జరిపితే. ఆపరేషన్ సింధూర్ అనేది ఈ నెల మొత్తంలో మస్తు వినబడుతుంది. భారతదేశం తన పరాక్రమాన్ని ప్రపంచ దేశాల ముందు చూపించుకున్నది అని చెప్పేసి పెద్ద ఎత్తున హెచ్చలకపోతున్నారు బీజేపీ పార్టీ వాళ్ళు. నిజానికి ఆపరేషన్ సింధూర్ అనేది మన దేశ స్త్రీల సింధూరాన్ని అభివర్ణిస్తుంది, సింధూరానికి ప్రతీక అని చెప్పేసి బీజేపీ నేతలు, బీజేపీ అనుచరులు అందరూ కూడా చెప్పుకుంటున్నారు. సంఘ్ పరివార్ పెద్దగా డంకా భజిస్తూ చెప్పుకుంటుంది. ఇంకా బీజేపీ వాళ్ళైతే వాళ్ళ రాజకీయాల్లో, వాళ్ళ ఎన్నికల ప్రచారాల్లో ఇది బాగా వాడుకుంటున్నారు, మోదీతో సహా. ఇంతకీ అసలు ఇదేంది ఆపరేషన్ సింధూర్ గురించి, వీళ్ళు ఇట్లా మహిళల సింధూర్ గురించి, వాళ్ళ రక్తపు నాళాల్లో ప్రవహిస్తున్నది సింధూరము, రక్తం కాదది అని చెప్పేసి చెప్పుకుంటున్నటువంటి బీజేపీ నాయకులు ఆపరేషన్ సింధూర్ను ఎందుకు తీసుకొచ్చిండ్రు? నిజంగా ఉగ్రవాదులకు బుద్ధి చెప్పడానికి తీసుకొచ్చిరా, లేకపోతే అదొక స్టంటా? అంటే ఓట్లు గుద్దించుకోవడానికి, ఓట్లను కన్సాలిడేట్ చేసుకోవడానికి వాళ్ళు చేసినటువంటి ఒక స్టంటా అన్నది కూడా మనం మాట్లాడుకోవాలి. అయితే ఇది కూడా ఒక బేసిక్ ఐడియా ఇచ్చింది కదా. ఇప్పుడు ఆపరేషన్ కగార్ విషయంలో కొన్ని అంశాలని మాట్లాడతాం. ఆపరేషన్ కగార్ అనేది భారతదేశంలో ఉన్నటువంటి మావోయిస్టుల మీద కేంద్ర ప్రభుత్వం చులిపిస్తున్నటువంటి ఎక్కుపెట్టినటువంటి గన్ను అని అనుకోవాలి మనం. ఈరోజు మనం చూసుకుంటే మావోయిస్టులు ఎవరైనా సరే భారతదేశస్తులే ఉన్నారు. మన మధ్య భారతంలో, దండకారణ్యంలో ఈరోజు మావోయిస్టుల ఏరివేత అనేటటువంటి ఒక పెద్ద ఆపరేషన్ కగార్ జరుగుతుందంటే అక్కడ చాలా వరకు వాళ్ళందరూ కూడా భారతీయులే. చాలా వరకు ఏంటి, 100కు 100% వాళ్ళు భారతదేశం మట్టిలో పుట్టినటువంటి భారతదేశ ముద్దు బిడ్డలే. అంతా మాట్లాడుకోవాలి, నిజంగా ఇంకా నిజాలే మాట్లాడుకోవాలంటే ఇక బీజేపీ వాళ్ళకంటే, మోదీ షాల కంటే కూడా ఈ మావోయిస్టులే దేశభక్తి విషయంలో ముందుంటారు అని చెప్పేటటువంటి వాదన ఆదివాసుల నుంచి, గ్రామీణ ప్రజల నుంచి కూడా వినిపిస్తున్నది. ఎందుకంటే వాళ్ళ జీవితాలు ముందుకు వెళ్ళడానికి, వాళ్ళ జీవితాల్లో కొంచెమైన అభివృద్ధి, పురోభివృద్ధి సాగడానికి కారణం అన్నలే అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుకుంటారు. ఈరోజు అట్లాంటి అన్నలు గన్నులు పట్టడం వల్లనే మా జేబులకు పెన్నులు వచ్చినాయి అనేటటువంటి మాటలు కూడా ఈ మధ్య కాలంలో విద్యార్థుల నుంచి కూడా, అంటే గ్రామీణ స్థాయిలోంచి వచ్చినటువంటి విద్యార్థులలోంచి కూడా మనం వింటున్నాం. ఈ ఆపరేషన్ కగార్లో భాగంగానే బూటకపు ఎన్కౌంటర్ల పరంపర అనేది కొనసాగుతూ ఉంది. అంటే వరుస పెట్టి ఎన్కౌంటర్లు ఎప్పుడు చేస్తారు
అంటే మన మీద కాల్పులు జరుగుతున్నప్పుడు ఎదురు కాల్పుగా మన పోలీసు వాళ్ళు వాళ్ళని చంపేస్తే, మావోయిస్టులను చంపేస్తే దాన్ని ఎన్కౌంటర్ అనొచ్చు. కానీ ఇక్కడ జరుగుతుంది పూర్తి స్థాయిలో ఏకపక్ష ఎన్కౌంటరే, ఏకపక్ష కాల్పుల్లో భాగంగా అవుతున్నటువంటి బూటకపు ఎన్కౌంటర్లే అనేది ప్రూవ్ చేయడానికి చాలా సాక్ష్యాధారాలు ఉన్నాయి. కాబట్టి ఆపరేషన్ కగార్ పేరిట ఏదైతే కేంద్ర ప్రభుత్వం బలగాలను పెట్టి, సైనిక బలగాలను పెట్టి మావోయిస్టుల్ని చంపేస్తాము అని చెప్పేసి అంటే వాళ్ళు ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చారు. ఏది ఏవైనప్పటికీ 2026 కల్లా కగార్ ఆపరేషన్ పేరిట మావోయిస్టు రహిత భారత్ను నిర్మించడమే మా లక్ష్యం అని చెప్పేసి చెప్పారు. అంటే అక్కడ స్టేట్మెంటే ఉన్నది. ఇక ఇక్కడ ఉన్నటువంటి మావోయిస్టులు అందరినీ మట్టు పెట్టడమే మా లక్ష్యము. వాళ్ళు కాల్పులు జరిపినా జరపకపోయినా, వాళ్ళు సాయుధులైనా నిరాయుధులైనా సరే అన్నది వాళ్ళ మాటల్లోనే, అంటే వాళ్ళ పత్రికా ప్రకటనల్లో, వాళ్ళు మీడియాకి ఇస్తున్నటువంటి వాయిస్లోనే అది స్టేట్ అయిపోయి ఉంటున్నది, స్టేట్మెంట్గా నిలబడతా ఉంది. సో అదొక్కదాన్ని పట్టుకొని ఈరోజు మనం అమిత్ షాని అరెస్ట్ చేయండి అని డిమాండ్ కూడా చేయొచ్చు. ఎందుకంటే ఓపెన్గా మన రాజ్యాంగబద్ధమైన భారతదేశంలో నేను మనుషుల్ని చంపివేస్తాను అని అంటున్నారంటే అది ఖచ్చితంగా క్రైమే కదా. ఎందుకంటే రాజ్యాంగం ప్రతి పౌరుడికి సమాన హక్కులు ఇచ్చింది. ఆ విధంగానే హోంశాఖ మంత్రికి ఏం ఎక్స్ట్రా పవర్స్ ఇవ్వలేదు, నీకు నచ్చకపోతే ఈ ఫలానా మనిషిని నువ్వు లేపేసే అని చెప్పడానికి. మరి ఈ నేపథ్యంలో అమిత్ షా కూర్చుని, పదవిలో కూర్చుని, నేను వాళ్ళని చంపుతా, వీళ్ళు నాకు నచ్చలేదు, వీళ్ళ వల్ల నాకు నష్టం వస్తుందేమో అనిపిస్తుంది, వీళ్ళ వల్ల ప్రజలకి నష్టంగా ఉందేమో అనిపిస్తుంది అని చెప్పేసి ఒక భారతదేశ పౌరుల్ని నేను చంపేస్తాను అని అంత ఓపెన్గా, ఎటువంటి కాల్పులు లేకుండా, ఎదురు కాల్పుల్లో భాగంగా కాకుండా నేను చంపేస్తా అని ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చిందంటే ఈరోజు అమిత్ షా అది తప్ప కాదా అన్నది కూడా మనం అంచనా వేసుకోవాలి. సో ఈ నేపథ్యంలో బూటకపు ఎన్కౌంటర్ల పరంపర సాగుతున్న వేళ మొన్న మే 21వ తారీఖు కూడా చాలామంది, దాదాపుగా 21 మంది మావోయిస్టులను చంపేసినట్టుగా కూడా శ్రీకాకుళంకి చెందినటువంటి కామ్రేడ్ కేశవరావును కూడా హతమార్చినట్టు, ఆయన మంచి నేషనల్ లీడర్ మావోయిస్ట్ పార్టీకి అనే విషయం, ఇంకా ఆయన చంపేస్తాం కాబట్టి దేశంలో మావోయిస్టులు ఉండరు. సో ఒక అధినేతను చంపినప్పుడు మిగతా ఎవరైతే ఉంటారో ఇతర కామ్రేడ్లు వాళ్ళందరూ కూడా తోక ముడుచుకొని లొంగిపోతారు, ఇక ఉద్యమం, విప్లవోద్యమం ఇక్కడితో అంతమైంది అని చెప్పేసి వార్తాపత్రికల్లోనూ టీవీల ముందుకు, మీడియా ముందుకు వచ్చేసి బీజేపీ నాయకులందరూ చెప్తున్నారు. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే, ఒక అధినాయకుడు చనిపోయినంత మాత్రాన అక్కడ ఉన్నటువంటి ఇతర కామ్రేడ్లు అందరూ కూడా వాళ్ళ ఉద్యమాన్ని నిర్వీర్యం చేసుకొని ఇంటికి పోతారా, అడవిని వదిలేసి ఇంటి బాట పడతారా, లేకపోతే పోలీస్ స్టేషన్లకు లొంగిపోతారా అనేటటువంటి విషయము పూర్తిగా అది వాళ్ళ వ్యక్తిగతం అవుతుంది. సమూహంగా వాళ్ళందరూ వచ్చి లొంగిపోరు. ఎందుకంటే లొంగిపోయేటోళ్ళే అయితే వాళ్ళు ఎప్పటి నుంచో వచ్చి లొంగిపోయేవాళ్ళు. అంతే తప్ప శాంతి చర్చల కోసం ఈరోజు మావోయిస్టులు స్వయంగా కేంద్ర ప్రభుత్వానికి అపీల్ చేసుకోకపోయి ఉండేవాళ్ళు కదా. సో ఈ నేపథ్యంలో మరి సాంబశివరావుని చంపేశారు. ఇట్లా చాలామందిని తెలంగాణ నుంచి కూడా చంపేసిన 5 మంది, చనిపోయినటువంటి 5 మంది మావోయిస్టులు ఉన్నారు. అంతేకాకుండా ఈ మావోయిస్టులతో పాటుగా అమాయకమైనటువంటి ఆదివాసులు కొన్ని వందల మందిని కేంద్ర ప్రభుత్వ బలగాలు ఈరోజు ఆపరేషన్ కగార్ పేరిట చంపేస్తున్నాయి అనేటటువంటి వాస్తవాన్ని ఒప్పుకోవడానికి బీజేపీ నేతలు, బీజేపీ అనుచరులు ఈరోజు సిద్ధంగా లేరు. కానీ వాళ్ళు ఇంటర్నల్గా చేస్తున్నారు అనేటటువంటి రిపోర్ట్స్ చాలా ఉన్నాయి. మానవ హక్కుల నుంచి కానీ ప్రజా సంఘాల నుంచి వస్తున్నటువంటి ఫ్యాక్ట్ ఫైండింగ్ రిపోర్ట్స్ కూడా అదే చెప్తున్నాయి. స్వయంగా నేను కూడా ఛత్తీస్గఢ్ని విజిట్ చేసే క్రమంలో అక్కడి కేంద్ర బలగాల నుంచి ఎదుర్కొన్నటువంటి ఏదైతే నిరాకరణ ఉందో, మేము లోపలికి వెళ్ళడానికి వాళ్ళు ఎట్లా నిరాకరించారు, ఆ టైంలో మేము విన్నటువంటి కాల్పుల శబ్దాలు, అంటే అప్పుడు కూడా అర్ధరాత్రి కూడా యాక్టివ్గా ఎన్కౌంటర్లు జరుగుతున్నటువంటి శబ్దాన్ని స్వయంగా నేను కూడా విన్నా. సో ఇదంతా మనం ఒక నోటీస్లో పెట్టుకున్నట్టయితే ఆపరేషన్ కగార్ పేరిట రీసెంట్గా చనిపోయినటువంటి మావోయిస్టుల గురించి కూడా వాళ్ళ డెడ్ బాడీస్ అయినా ఇవ్వండి, కనీసం పార్థివ దేహాలనైనా ఇస్తే మా స్వగ్రామాలలో ఒక చిన్న ర్యాలీ తీసి ఊరేగింపు చేస్తారు చనిపోయినప్పుడు అంతిమ సంస్కారాల్లో భాగంగా. అట్లా ఒకసారి ఊరంతా తిప్పి ఆ తర్వాత మేము చేయాల్సిన దహన సంస్కారాలు, అంతిమ సంస్కారాలు అన్నీ చేస్తామని చెప్పేసి మృతుల కుటుంబాలు అడిగినప్పుడు ఇక రేపిస్తాం, అప్పుడు ఇస్తాం, ఇప్పుడు ఇస్తాం, అప్పుడు ఇస్తాం అని అన్నారు. కానీ లాస్ట్కి ఏం చేసిర్రు, కోర్టులో కేసు ఉంటే కూడా, అంటే ఆల్రెడీ హైకోర్టు ఇచ్చేయండి వాళ్ళకి, ఎవరి మృతదేహాన్ని వాళ్ళకి ఇచ్చేసేయండి, వాళ్ళ కుటుంబీకులకు అప్పచెప్పండి అని చెప్తే కూడా ఛత్తీస్గఢ్ పోలీసులు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి మావోయిస్టుల యొక్క మొన్న అంటే 26వ తారీఖు రాత్రికి రాత్రి ఎవరైతే ఈ చనిపోయిన మావోయిస్టుల దేహాలు ఉన్నాయో ఈ 8 మంది, 5 మంది ఇందులో తెలంగాణ, ఆంధ్రాకి సంబంధించిన వాళ్ళైతే, ఇంకా 3 అమాయక ఆదివాసులు, వాళ్ళేం మావోయిస్టులు కాదు, వాళ్ళేం సాయుధులు కాదు. సో వీళ్ళ 8
మందిని ఒక దగ్గర గుట్టగా పేర్చి కట్టెలు పెట్టి మంట పెట్టి కాల్చినటువంటి వీడియో విజువల్స్ కూడా సర్క్యులేట్ అవుతున్నాయి. ఇది వాళ్ళు చేసింది. అంటే ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి కానీ, తెలంగాణ ఇంకా ఆంధ్రప్రదేశ్లో ఉన్న కూటమి ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వాలకి కానీ కోర్టు నుంచి వచ్చేటటువంటి ఉత్తర్వులు, నోటీసులు పనికిరావు. కోర్టు ఇచ్చేటటువంటి ఆర్డర్స్ అంటే లెక్కలేవనే కదా. ఎందుకంటే ఈరోజు ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ఏం చెప్తుందంటే, ఇదంతా ఎందుకు చేస్తున్నాం, పోలీసు వాళ్ళ ఆంధ్ర తెలంగాణ పోలీసుల నుంచి, వాళ్ళ ప్రభుత్వాల నుంచి మాకు ఒత్తిడి ఉంది, ఆ ఒత్తిడిని మేము తీసుకోలేకనే చంపేస్తున్నాము, కాల్ చేస్తున్నాము అని సారీ. సో ఈ దేహాన్ని వాళ్ళ గ్రామాలకు పంపినట్టయితే ఆ ప్రొసెషన్ని, ఆ ర్యాలీని చూసి ఇతరులు కూడా ప్రభావితం అయ్యేటటువంటి ప్రమాదం ఉందని చెప్పేసి వాళ్ళు భయపడుతున్నారు. మళ్ళీ విప్లవోద్యమం ఇంకా యాక్టివ్ అవుతుంది అనేటటువంటి భయం వాళ్ళ మాటల్లో ఉంది. అందుకనే మేము ఇక్కడనే సడన్గా దహనం చేసేసాము అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. సరే, ఇదంతా ఒక దగ్గర పెడదాం. ఆపరేషన్ సింధూర్ విషయానికి వద్దాం. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్లో భాగంగా నిజానికి అసలు ఏం జరిగింది? పహల్గామ్ మీద దాడి జరిగి 26 మంది భారత పౌరులు, కులాలు మతాలకు అతీతంగా తీసుకుంటే భారత పౌరులు చనిపోయారు ఉగ్రదాడుల్లో భాగంగా. మరి మన భారతదేశం ఏం చేయాలి? ఆపరేషన్ సింధూర్ అని హైలైట్గా ఒక మంచి ఏమంటారు, ఫ్యాన్సీ పేరు ఇచ్చేసి మహిళల సింధూరము, మా నరాల్లో ప్రవహిస్తుంది రక్తము కాదు, సింధూర్ మాత్రమే అని చెప్పేసి ఇట్లా చెప్తున్నారు. మరి మోదీ గారికి సూటి ప్రశ్న ఒక్కటే, ఇక్కడ ఇంతమంది మహిళల సింధూరాల్ని తుడిచిపెట్టిన ఉగ్రవాదుల్ని అంతం చేస్తామని ఆపరేషన్ సింధూర్ని పెట్టిన మీకు ఫస్ట్ సింధూర్ విలువ తెలుసా అని ప్రశ్నించాలనుకుంటున్నా. నిజంగా మీకు సింధూర్ విలువనే తెలుసుంటే మీరే సర్వస్వం అని భావించినటువంటి మీ భార్యని నిర్దాక్షిణ్యంగా అర్థాంతరంగా ఎందుకు వదిలేసిర్రు అనే దానికి మీరు సమాధానం చెప్పితే తప్ప ఈరోజు మీరు సింధూర్, ఆపరేషన్ సింధూర్ అని చెప్పేసి మహిళల యొక్క సింధూరం తోటి చేస్తున్నటువంటి రాజకీయాల్ని ప్రజలు నమ్మదలుచుకోలేదు. ఎందుకంటే మీరు చెప్పేటటువంటి మాటలలో చిత్తశుద్ధి అనేది ఉండాలి. సో ఇది ఒక విషయం. ఆ తర్వాత ఆపరేషన్ సింధూర్లో భాగంగా పాకిస్తాన్ ఉగ్రవాదుల మీద మేము మెరుపు దాడులు చేసినాం, భారతే ఘన విజయం, అది ఇది అన్నారు. ఇక ఉగ్రవాదం అయిపోయింది అన్నట్టుగా బిల్డప్లు ఇచ్చింది బీజేపీ ప్రభుత్వం. ఆ బిల్డప్లు అన్నీ కూడా బీహార్ ఇతర రాష్ట్రాలలో జరుగుతున్నటువంటి ఎన్నికల ప్రచారాల్లో వాళ్ళు చాలా ఆర్భాటంగా, స్వయాన మోడీ కూడా వీటి గురించి మాట్లాడడం అనేది అత్యంత హాస్యాస్పదం. ఎందుకంటే దేశంలోనే ఉన్నటువంటి మావోయిస్టులను చంపేసి మావోయిస్టు రహిత భారత్గా 2026 వరకు చేస్తా అని చెప్తున్నటువంటి ఈ బీజేపీ ప్రభుత్వము మరి భారతదేశాన్ని ఉగ్రవాదం లేకుండా ఉగ్రవాద రహిత భారత్గా మారుస్తా అని ఎందుకు చెప్పలేకపోతుంది? ఆపరేషన్ సింధూర్ కూడా అట్టర్ బ్లాఫ్ అయినటువంటి ఆపరేషన్. పైకి మాత్రం వాళ్ళు ప్రగల్భాలు పలుకుతున్నారు, ఆపరేషన్ సింధూర్ ఏదో ఘన విజయం సాధించింది, పాకిస్తాన్ ఇంకా రేపు తెల్లారితే మ్యాప్లో ఉండదు అని చెప్పేసి నానా హంగామా చేసేసారు. కానీ ఏమైంది? అమెరికన్ ట్రంప్ వచ్చేసి జస్ట్ ఇట్లా కూసో అంటే చల్లబడ్డది ఆపరేషన్ సింధూర్. సో నీ దేశంలో ఉగ్రవాదం కంటే కూడా మావోయిజము, ఈ మావోయిస్టులే అత్యంత ప్రమాదకరం అని భావిస్తున్నామంటే ఇక్కడ నీ ఈ ఆపరేషన్ సింధూర్ కానీ ఆపరేషన్ కగార్ కానీ ఎవరి కోసం, ఎవరి ఆశల కోసం, ఎవరి ఆశయాల కోసం అన్నది ఒకసారి ప్రజలంతా ఆలోచించాల్సిన అంశం ఉంది. ఆపరేషన్ సింధూర్, ఆపరేషన్ కగార్ల గురించి మీకు బ్రౌజ్ చేస్తే ఎక్కడ లేనటువంటి డాటా వస్తుంది. చాలా హక్కుల సంఘాల వాళ్ళు వీటి గురించి మాట్లాడుతున్నారు. కానీ ఇదంతా కూడా పక్కన పెడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ కేంద్ర ప్రభుత్వము ఆపరేషన్ సింధూర్ పేరిట మొదలుపెట్టిన ఉగ్రవాద ప్రతీకార దాడిని అమెరికా ట్రంప్ చెప్పంగానే ఎందుకు ఆపుకున్నాడు? ఇక్కడ మావోయిస్టులని మాత్రం నిరంతరాయంగా కొంచెం కూడా విరామం లేకుండా ఎందుకు చంపేస్తున్నాడు? ఇక్కడ ఉగ్రవాదుల కంటే మావోయిస్టులు ప్రమాదకరమా? సరే, ఉగ్రవాదులు మన కళ్ళ ముందే 26 మంది మీద అటాక్ చేసి చంపేసిర్రు. వాళ్ళ జననాంగాలను చూసి కూడా విచక్షణారహితంగా మతం అడ్డు పెట్టుకొని మరీ చంపేసిర్రు కదా. మావోయిస్టులు ఎవరిని చంపిట్రు? మావోయిస్టుల వల్ల ఎవరు నష్టపోయినరు? అసలు ఈరోజు మావోయిస్టులు యాక్టివ్గా గన్ను బట్టి ఎవరి మీదైనా గన్ను ఎక్కువ పెట్టి ఈ మధ్య కాలంలో ఏమైనా చేసినట్టుగా సందర్భాలు ఉన్నాయా? మీరు చూపిస్తున్నటువంటి బూటకపు ఎన్కౌంటర్లో వందల కొద్దీ మేము మావోయిస్టులను చంపేశామని చెప్తున్నారు కదా. ఆ ఏ మావోయిస్టులు కూడా పోలీసు బలగాల మీద, సైనిక బలగాల మీద కాల్పులు జరిపినట్టుగా ఏదైనా ఆధారాలు ఉంటే చూపించండి. వాళ్ళు శాంతి చర్చల కోసం మాత్రమే ఎప్పటి నుంచో కూడా ప్రయత్నం చేస్తున్నారు. అది ఈ రోజు రేపటి మాట కాదు, 2004 నుంచి కూడా నడుస్తున్నది అదే. మరి ఈ సందర్భంగా కాల్పులే జరగనప్పుడు మీరు ప్రతిదాడిగా, అంటే కాల్పులకు ప్రతిగా చేసినటువంటి ఇది కేవలం పోలీసు వాళ్ళు చాలా ప్లాన్డ్గా చేసింది కాదు, వాళ్ళు సాయుధులైన మావోయిస్టులు జరిపిన కాల్పులకు ప్రతిగా మాత్రమే చేశారని ఎట్లా చెప్తారు? ఎదురు కాల్పులని ఎట్లా చెప్తున్నారు? దానికి ఏమైనా ఆధారాలు ఉన్నాయా? సరే, ఎన్కౌంటర్ చేసి మాత్రమే మీరు ఇంతమంది మావోయిస్టులను చంపినరు అంటే
సరే మావోయిస్టులను ఇంతమందిని చంపుతున్నారు, ఉగ్రవాదులను ఏం చేసిరో చెప్పాలి. మరి 26 మంది ప్రాణాలని మట్టు పెట్టినటువంటి ఆ 4-5 ఉగ్రవాదుల్ని మీరు ఇప్పటివరకు చంపినరా? దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎందుకు మీరు ప్రజల ముందు పెట్టలేకపోతున్నారు? ఆపరేషన్ సింధూర్లో జరిగినటువంటి నష్టం ఎంత, ఆస్తి నష్టం ఎంత, ప్రాణ నష్టం ఎంత, అందులో సైనికుల ప్రాణ నష్టాలు ఎంత, తర్వాత పౌరుల ప్రాణాలు ఎన్ని పోయినాయి, పౌరుల ఆస్తి నష్టం ఎంత జరిగింది, ప్రభుత్వ ఆస్తి నష్టం ఎంత జరిగింది, ఈ లెక్కలన్నీ ఇచ్చిరా మీరు ప్రజలకి మీరు జవాబుదారులుగా ఉండాల్సిన అవసరం ఉన్నప్పుడు మరి మీ బాధ్యతను మీరు నిర్వర్తించకుండా ఎందుకు ఆపరేషన్ సింధూర్ని కేవలం ఎన్నికల ప్రచారం కోసం వాడుకునే ఒక స్టంట్ అనే అనుమానాలు మాలాంటి వాళ్ళకి, మాలాంటి అంటే నాలాంటి కాదు చాలా మంది మేధావులకు వస్తున్నటువంటి అనుమానం ఇది. మరి ఈ సందర్భంలో మీరు అట్లాంటి వాళ్ళ అనుమానాలన్నింటినీ నిజం అని డిక్లేర్ చేస్తున్నారా ఓపెన్గా? అంతే కదా. ఇప్పుడు అమిత్ షా 2026 కల్లా మావోయిస్ట్ రహిత భారతదేశాన్ని నిర్మిస్తాం అంటే కనబడిన మావోయిస్టులు అందరినీ చంపేస్తూ పోతామనే కదా ఈ ఉద్దేశం. సరే, ఇన్ కేస్ ఆపరేషన్ సింధూర్ ఎందుకు జరిగింది అంటే కేవలం మోదీ చూపిస్తున్నటువంటి ఆయనకు కావాల్సినటువంటి ఒక హంగామాను, ఆయనకు కావాల్సినటువంటి పబ్లిక్ అటెన్షన్ని గ్రాప్ చేసుకోవడానికి ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో ప్రచారాల్లో భాగంగా ఆ పౌరులకు మేము ఈ అభివృద్ధి చేసినాం, ఈ అభివృద్ధి చేసినాం అనేటటువంటి చూపించుకోవడానికి ఏం లేదు కాబట్టి ఈ ఆపరేషన్ సింధూర్ని ప్రవేశపెట్టి ఉన్న ఫలంగా రాత్రికి రాత్రి సో మేము ఇంత చేసినాం అంత చేస్తున్నాం అని చెప్పేసి ఒక పబ్లిసిటీ స్టంట్గానో అటెన్షన్ని గ్రాప్ చేసుకునేందుకు ఒక ఆయుధంగానో వాడుకున్నారనుకుంటే మరి ఆపరేషన్ కగార్ ఎందుకు? ఆపరేషన్ కగార్ అన్నది మధ్య భారతంలో దండకారణ్యంలో జరగటానికి కారణం ఏంటంటే దండకారణ్యంలో సుమారు 27కు పైగా ఖనిజ సంపద ఉంది, ఖనిజ లవణాల సంపద ఉంది, సహజ సిద్ధంగా ఉన్నటువంటి ఖనిజాలవి. అక్కడ ఆదివాసులు ఉంటారు, అరణ్యం అంటేనే ఆదివాసులు ఉండేది కాబట్టి అక్కడ ఆదివాసులు ఉన్నప్పుడు ఆ ఆదివాసులను అక్కడి నుంచి పంపివేసి వేరే చోట వాళ్ళకి నివాసాన్ని కల్పించి అక్కడ వీళ్ళ ఖనిజాలని తవ్వి తీసుకుని కార్పొరేట్లకి కట్టబెట్టాలంటే కష్టతరం కాబట్టి మావోయిస్టు రహిత భారత్ పేరుతోటి ఆ దండకారణ్యంలో ఉన్నటువంటి ఆదివాసుల్ని కొంతమంది మావోయిస్టులని చంపేస్తే అయిపోతుంది, అడ్డు ఎవరు ఉండరు అన్నది కేంద్ర ప్రభుత్వం యొక్క ఆలోచన. దీనికి చాలా ఎవిడెన్సెస్ ఉన్నాయి, చాలా మంది మేధావులు దీని మీద ఫ్యాక్ట్ ఫైండింగ్ రిపోర్ట్స్ని ముందు పెట్టి మరి మాట్లాడుతున్నారు. మరి ఒకవేళ కేంద్ర ప్రభుత్వానికి ఒక సూటి ప్రశ్న, అక్కడ ఉన్నటువంటి మావోయిస్టులందరినీ ఖతం చేసారు అనుకోండి మీరు, మావోయిస్టులు అందరూ అంతమైపోయాక కూడా మరి మావోయిస్టులు అయితే వాళ్ళు ఆ గన్నులు పట్టుకున్నారు, వాళ్ళు రాజ్యాంగాన్ని నమ్మటం లేదు కాబట్టి మీరు వాళ్ళని అంతం చేస్తున్నామంటే మరి అక్కడ ఉన్నటువంటి వేల మంది ఖైదీలుగా ఉన్నటువంటి అమాయక ఆదివాసుల పరిస్థితి ఏంటి? ఆదివాసీ మహిళల చనులు పిండి వాళ్ళకి అత్యంత క్రూరంగా పాశవికంగా అత్యాచారాలు చేసి పాలు తాగే పిల్లల్ని కూడా తల్లులకు దూరం చేసి తునికాకు సేకరణకు వెళ్ళినటువంటి తల్లుల్ని కూడా చెరబట్టి వాళ్ళ మీద అత్యాచారం చేసి ఇంత దాడులకి పాల్పడినటువంటి ఈ ఘటనలు వాళ్ళు ఏమైనా మావోయిస్టులా? అంటే పాలిచ్చే తల్లి కూడా మావోయిస్టా? ముక్కుపచ్చలారని బిడ్డలు కూడా మావోయిస్టులా? ఈరోజు ఈ ప్రశ్నలకి సమాధానం చెప్పేటటువంటి ధైర్యము దమ్ము ఆ సమాధానం అసలు కేంద్ర ప్రభుత్వంతో ఉన్నదా? ఒకవేళ ఉంటే గింటే ప్రభుత్వం నుంచి రావాల్సిన సమాధానం నేనే చెప్తున్నా వినండి. ఆపరేషన్ కగార్లో భాగంగా మేము వాళ్ళందరినీ ఎలిమినేట్ చేస్తే, ఆదివాసులను ఇంకా మావోయిస్టులను ఎలిమినేట్ చేస్తే అక్కడ ఉన్నటువంటి ఖనిజాల్ని అదానీ అంబానీలకు కట్టబెట్టాలి, ఇదే వాళ్ళ అంతిమ లక్ష్యం. ఈవెన్ ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ అట్లా అర్థాంతరంగా ఆగిపోవడానికి కూడా ఈ కార్పొరేట్లకి చేకూరేటటువంటి బలము వాళ్ళ లక్ష్యాలు వాళ్ళకు ఉన్నాయి. ప్రజలే పిచ్చి వాళ్ళు అవుతున్నారు. ఈరోజు కామ్రేడ్స్ కేశవరావు లాంటి వాళ్ళ ఏమంటారు వాళ్ళ పార్థివ దేహాలను ఇవ్వడానికి మరి ప్రభుత్వాలకి ఏం నొప్పి? కుటుంబ సభ్యులకి దేహం అప్పచెప్తే ఏమవుతుంది? ఒక చచ్చిపోయిన శవం కూడా ప్రజలను అంత ప్రభావితం చేస్తుంది అంటే వాళ్ళు ఎంత నిజాయితీ పోరాటం చేసినట్టు. సరే, వాళ్ళు రాజ్యాంగాన్ని నమ్మలేదు, వాళ్ళ ఆయుధాన్ని పట్టుకున్నారు. నువ్వు రాజ్యాంగాన్ని మీద ప్రమాణం చేసే కదా, నువ్వు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి పదవిని అధిరోహించినప్పుడు ఆ రాజ్యాంగాన్ని పరిరక్షించే అటువంటి బాధ్యత నీకుంది కదా, పౌర హక్కుల్ని కాపాడేటటువంటి బాధ్యత నీకుంది కదా, ఒక మనిషి ప్రాణాలని తీయకూడదు అనేటటువంటి ఇంగితం నీకు ఉండాలి కదా. సో ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వానికి ప్రతి పౌరుడు సంధించాల్సిన ప్రశ్నలు. ఇది ముచ్చట. సో ఈ ముచ్చటను మనం మర్చినట్టయితే ఈరోజు మావోయిస్టుల మీద పడ్డారు, ఆదివాసుల మీద పడ్డారు, రేపటి నాడు మనమే దానికి అడ్డొస్తున్నాం దీనికి అడ్డొస్తున్నాం అని చెప్పేసి మన పీక మీద కత్తియో మన నెత్తికి గన్నువో ఖచ్చితంగా సంధించడానికి ఇట్లాంటి ప్రభుత్వాలు ఉంటాయి. ఎందుకంటే ప్రభుత్వం లేదా రాజ్యం యొక్క స్వభావమే కార్పొరేట్ల కాళ్ళ కాడ ఉన్నది. ఇదే విషయాన్ని ఈ ముచ్చటను ప్రజలు గ్రహించకపోతే ఎవ్వరు కాపాడలేరు.